కూడా ఎవరు అరిచే అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని ఆపలేరు. అయితే ముఖ్యంగా ఈరోజు నాయకులకి, కార్యకర్తలకి, ఆఖరికి ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్ కూడా ఇవ్వగలుగుతున్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారు. ఆ నోటీసుల ఉద్దేశం ఒకటి 149 బిఎన్ఎస్ అంటారు, ఒకటి 168 బిఎన్ఎస్ అంటారు. దీని ఉద్దేశం ఏంటంటే నిజంగా సాయుధ బలగాలకి, ఆర్మీకి వ్యతిరేకంగా ఒక ఆర్మీని తయారు చేయడం, దేశ భద్రతకు సంబంధించిన బలగాల్లాగా విద్రోహ శక్తులు అటువంటి ఒక బలగాలను తయారు చేయడం, ఆయుధాలు సమకూర్చడం, ఇటువంటి అవే కాకుండా అంటే 168లో ఏం చెప్తా ఉందంటే వాళ్ళ యూనిఫామ్స్ని ధరించి రావడం. అంటే ఇవన్నీ ఎట్టున్నాయంటే ఒక దేశద్రోహ చర్యలుగా జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి వచ్చేదాన్ని ఒక దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం. ఎందుకంటే ప్రజలకున్న స్వేచ్ఛని హరిస్తా ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో చూస్తా ఉన్నాం. ఎక్కడ పట్టిన తెలుగుదేశం యొక్క దౌర్జన్యాన్ని. నిజంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద సుమారు 17 కేసులు బనాయించారు, అక్రమ కేసులు. అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద, ఒక ఇంటి మీద నిజంగా ఈ దేశ చరిత్రలోనే లేదు, ఎక్కువ ఫ్యాక్షన్ ఉండే రాష్ట్రాల్లో కూడా లేని పరిస్థితి. ఈరోజు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని ఈరోజు మన నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నాం. అందులో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం.